రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. అయిపోయా. ఇఫ్ యు డోంట్ స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, యూ విల్ నాట్ స్టాండ్ అట్ ఆల్. ఫినిష్డ్. ఎవరు చెప్తున్నాడు? ప్రవక్త అయిన యెషయా. మీరు విశ్వాసములు, అక్కడ చదవండి, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఎందుకు స్థిరపడలేకపోతున్నామో మీకు అర్థం కావాలి. ఎందుకు అడిగినది పొందుకోలేకపోతున్నామో ఈరోజు మీకు తెలుసుకోవాలి. ద్విమనస్కులు వారు దేవుణ్ణి ఏది అడిగినా అది పొందుకుంటారని మాత్రము అనుకోకండి అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. డబుల్ మైండెడ్ పీపుల్, వారు అలలు అంటే ఎగిసి మళ్ళీ కింద పడుతూ ఉంటారు. అలాంటి విశ్వాసం ఒకవేళ ఈరోజు నీలో ఉంటే ఆ విశ్వాసమును దేవుడు బాగు చెయ్యును గాక. అమ్మ, ఏ ఉద్దేశంతో ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామో ప్రతి ఒక్కరము అమ్మ మనము పొందుకొని ఉన్నామని నమ్మే ప్రార్థన చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళకుండా దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనము జన్మ వలన యూదులమే కాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, అసలు మనం నీతిమంతులమా కామా? అందరము నీతిపరులమే. హల్లెలూయా. అది మన వలన కలిగినది కాదు. ముందు దీన్ని నమ్మండయ్యా, నమ్మాలి మీరు. You have to believe it is not us, it is Christ. It is Christ who has done it in us. ఈరోజు ఎన్ని మంచి పనులు చేసినా అది మురికి గుడ్డలు వంటిదే అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఏ పాపము ఎరగని ఆయనను పాపముగా చేసి దేవుని ఎదుట నీతిగగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. సో ఎవరు మీరు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన నీతిమంతులు. హల్లెలూయా. ఈ నమ్మకం ఉన్నదా లేదా? ఉన్నదా? ఎంతమందికి ఈ నమ్మకం ఉన్నది? దేవుడు మీ నమ్మకముని దృఢపరచునుగాక. హల్లెలూయా. ఫెయిత్ అనేది పాజిటివ్ థింకింగ్ కాదు. ఫెయిత్ ఈజ్ నాట్, చాలామంది అంటారు, ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తావేంట్రా, పాజిటివ్గా ఆడు పాజిటివ్గా ఆలోచించినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఫెయిత్. పాజిటివ్ థింకింగ్కి ఫెయిత్కి చాలా తేడా ఉన్నది నాన్న. ఇది గుర్తుపెట్టుకోండి. ఫెయిత్ ఈజ్ నాట్ పాజిటివ్ థింకింగ్. ఫెయిత్ ఈజ్ నాట్ వేగ్ ఆప్టిమిజం. నేను నమ్మేసుకున్నాను కాబట్టి ఆప్టిమిజం కాదు. ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ థింకింగ్, ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిజం ఆర్ అ ఫోర్స్ వి ఎయిమ్ అట్ ద హోల్ యూనివర్స్. If you desire something anta, the whole universe will work to fulfill your desire. It is not going to happen by. Jagrattaga undandi rabba. Right? Faith is not positive thinking. It is not a vague optimism, or it is not a force. Edo oka force kaadu. It is not a force. We aim at the universe. It is relational trust. త్రియేక దేవునిలో కలిగి ఉన్న విశ్వాసము వలనే అది జరుగుతాది అని మనం తెలుసుకోవాలి.
నీ పాజిటివ్ థింకింగ్ వలన, నీ ఆప్టిమిజం వలన ఏదో ఒక ఫోర్సు నువ్వు చూస్తూ ఉండు. చెప్పండి, అట్లా కాదు నాన్న జరిగేది. నువ్వు దేవుని వైపు చూస్తూ ఉండు, ఆయన చెయ్యవలసింది నీ ఎడల జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది మనము తెలుసుకోవాలి. ముందు దీనిని మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఫెయిత్ ఈజ్ నాట్ పాజిటివ్ థింకింగ్ or vague optimism or a force we aim at the universe. It is a relational trust in the triune God, anchored in his promises, fulfilled in Jesus Christ. అంటే ఏమిటో తెలుసా? మన కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, అన్ని వాగ్దానములు, దేవుడు చేసిన అన్ని వాగ్దానములు క్రీస్తునందు అవును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక చైర్ ఇవ్వు నాన్న. బాగా చూడండి చైర్ని. చూస్తున్నారా? చూస్తూ అబ్బా ఈ చైర్లో కూర్చుంటే, చెప్తున్నానయ్యా, ఈ చైర్లో కూర్చుంటే, ఈ చైర్ చూడటానికి భలే ఉంది, ఈ చైర్లో కూర్చోండి, ఇవన్నీ కాదు, వచ్చి కూర్చొని చూడండి. అర్థమైందా? వచ్చి కూర్చొని చూడండి. అది నిన్ను హల్లెలూయా, అదే క్రీస్తు అంటున్నాడు. నువ్వు నిజమేనా? దేవుడేనా? నువ్వు చెయ్యగలుగుతావా? అందుకనే దేవుడు అన్నాడు, నా దగ్గరికి వచ్చి నన్ను చేరి నా మాటలు నువ్వు నమ్మి నువ్వు నిలబడగలిగితే కదలకుండా నీ ఎడల నేను కార్యములు నెరవేరుస్తానంటున్నాడు. హల్లెలూయా. A chair only supports those who actually sit staring at it. దాని కొలత, దాని హైటు, దాని మెజర్మెంట్స్ తీసుకోవటం వలన ఏమీ లాభము లేదు. When you rest on the chair, you know it will carry your weight. అప్పుడే కదా నీ బరువుని మోస్తుందనే నమ్మకము నీకు కలుగుతుంది. అందుకనే ఈరోజు మనము క్రీస్తునందు, హల్లెలూయా, వి రెస్ట్. ఎవరిలో మనకి విశ్రాంతి? చెప్పండి. చాలామంది క్రీస్తుని దూరంగా చూస్తున్నారు కానీ సమీపంగా రావటం లేదబ్బా. అందుకనే మనకి నెమ్మది లేదు, సమాధానము లేదు, విశ్రాంతి లేదు. ఇవన్నీ లేకపోవటం వలనే మన విశ్వాసము అంతకంతకు తగ్గిపోతూ వస్తున్నది. దేవుడేమన్నాడో తెలుసా? బీ స్టిల్ అండ్ నో. నువ్వు ఊరకనే నిలిచి ఉండి నేను దేవుడినని తెలుసుకో అన్నాడు. హల్లెలూయా. అరే ఊరకనే ఉండరా బాయ్ అంటున్నాడు. నా దగ్గరికి వచ్చావు, నన్ను చేరుకున్నావు, మిగతాదంతా విడిచిపెట్టు. నేను నీ పక్షమున ఏదైతే చెయ్యాలో ఒక తండ్రిగానే కాదు, ఒక దేవుడుగా కూడా నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. 5 విధాలుగా మన విశ్వాసముని మనము పెంపొందించుకోగలుగుతాం, అధికము చేసుకోగలుగుతాం. మొట్టమొదటిది ఈ వాక్యము. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఈరోజు ఎవరు మాట విన్నారు మీరు? దేవుని మాటే కదా. మీరు ఏమన్నారు? విని ఏమన్నారు? ఆమెన్ అన్నారు. హల్లెలూయా. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? మెసేజ్. అండ్ ద మెసేజ్ ఈజ్ హర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు దేవుని గుర్చిన మాటలు మీరు వింటున్నారు కాబట్టి అందుకని సంఘానికి రండిరా బాబు అంట. సావాసముగా కూడటము మానకండి అంట. మీ విశ్వాసముని పెంపొందించుకున్న ఏకైక స్థలము ఏదైనా ఉన్నదంటే అది ఒక సంఘము. ఎందుకంటే లోకములో ఎటు చూసినను మనకి ఫెయిల్యూర్సే కనిపిస్తాయి, హోప్లెస్నెస్సే కనిపిస్తాయి, దుఃఖము, శ్రమలు, బాధ, కష్టాలు, నష్టాలు ఇవన్నీ. కానీ సంఘములోకి వచ్చినప్పుడు వాటన్నిటినీ జయించుకునే మార్గము కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫస్ట్ హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్? చెప్పండి.
సంఘంలో ఉన్నప్పుడు ఇంట్లో కుక్కర్ ఆఫ్ చేసినానా, పొయ్యి ఆన్లో ఉన్నదా, నేను తాళం వేసి వచ్చినానా, అరే ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత వానికి పైసలు ఇవ్వాలి కదా. మీరు ఇవన్నీ సోలో వింటూ ఉంటే వాక్యం ఏడంటారు చెప్పండి. ఫెయిత్ గ్రోజ్ నాట్ బై సెల్ఫ్ ఇన్స్పెక్షన్ బట్ బై క్రైస్ట్ ఫిక్సేషన్. హల్లెలూయా. సెల్ఫ్ ఇన్స్పెక్షన్ కాదు. నిన్ను నువ్వు ఎంతగా చూసుకున్నా కూడా దరిద్రుడే. అర్థమైందా? మనలో మంచి ఏదీ లేదు. అందుకనే నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటూ నీ మీద నువ్వు దృష్టి పెట్టే బదులు నీ దృష్టి అంతా క్రీస్తు వైపు మళ్ళించు. సో ఫస్ట్, హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్? దేనిని వినుట వలన? రెండోది మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్పాను అంటే ఏం కావాలి మనకి? రెండోది నమ్మకం కావాలి. నమ్మకం ఎలా కలుగుతుంది? ప్రార్థన. ఎవడు సహజంగా ప్రార్థనలు చేయడో తెలుసా? చెప్పండి. నేను అడిగినా కూడా చెప్పండి ఇది జరగదు అని చెప్పి నమ్మకము కలిగి ఉన్నవాడే ప్రార్థనలు చేయటం మానేస్తాడు. నేను అడిగినా, ఎందుకంటే తెలుసా, వాడు ఎందుకు అడగడో తెలుసా? వాడు సిచ్యువేషన్ని చూస్తున్నాడు. హీఈస్ ఫర్గెటింగ్ హూ ది ఆబ్జెక్ట్ ఇస్. లక్షల మందితో నేను ఎలా పోటీ పడాలి, ఇంతమందితో నేను ఎలా సక్సెస్ అవ్వాలి, ఇంత మధ్యలో నేను మంచి మార్కులు నేను అసలు పాస్ అవ్వాలని. అరే నీకెందుకురా బాబు, నువ్వు చేయవలసింది నువ్వు ప్రార్థన చేయి. ప్రభా ఇంకా గొప్ప జ్ఞాపక శక్తి నాకు, నేను చదివినది ఏది మర్చిపోకుండా నా జ్ఞాపకాన్ని నువ్వు అడిగితే దేవుడు చేయడా? మరి ఎందుకు? నమ్మకం లేదు కాబట్టి అడగం. అడుగుడి సింపుల్ కదా. అడుగుడి నేను ఆలోచిస్తా, అడుగుడి నాకు టైం ఉన్నప్పుడు నీకు చెప్తా అని చెప్పలే కదా. అడుగుడి టైమింగ్ చెప్పలేదు కానీ ఇవ్వబడుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. సో ఫెయిత్ ఫస్ట్ కావాల్సింది ఏమిటి? వినాలనే మనస్సు కలగాలి. రెండోది నమ్మకం. ఎలా అది పెంపొందింపబడుతుంది? ప్రార్థనల ద్వారా. ఓకే, రైట్, వెరీ గుడ్. లూకాసు వార్తలో ఒకసారి 11వ అధ్యాయము. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అరే రే 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 కాదు, ఇంతమంది అడిగితే నేను ఎట్లా ఇస్తానని దేవుడు అంటున్నాడు. కోట్ల మంది నన్ను అడుగుతున్నారయ్యా, కోట్ల మంది క్రైస్తవులు, అడిగిన వారికి అందరికీ నేను చెయ్యలేనయ్యా అంటున్నాడు దేవుడు. అరే చెప్పండి, ఆ కోట్లలో బహుశా నువ్వు ఒక్కడివి అని నువ్వు బహుశా భావిస్తున్నావేమో. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అది కోట్లైనను దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ కోట్లలో నువ్వు అడిగినది నువ్వు చిన్నదైనను పెద్దదైనను నీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తామండి. అడుగు, అందరూ చెప్తాం ఈ వాక్యము. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. హల్లెలూయా. ఈరోజు మీరు ఏం అడుగుపోతున్నారో దేవుడు మీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేనని చెప్పండి బాబోయ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెదుకువానికి దొరుకును. అమ్మ ఇక్కడ ఉద్యోగాలు కాదు, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కాదు అతకి దొరుకోవటానికి. అర్థమైందా? నీతి, సత్యము, దేవుణ్ణి వెతకండి, దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు ఎవ్వరికైతే దేవుడు దొరుకుతాడమ్మా వాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. తట్టువానికి చెప్పండి తీయబడును. మనుషులు తలుపులు తట్టి అలిసిపోయారా? తలుపులు మూసేశారా? ఏ ముఖం పెట్టుకొని వచ్చేవా నా దగ్గరికి, ఏ ముఖం పెట్టుకొని వచ్చేవని సొంత ఇంటి వారని తలుపులు వేసేసారా మీ ముఖం మీద? నువ్వు దేవుడిని అడుగు, ముయ్యబడిన ప్రతి తలుపు దేవుడు మరలా తీస్తాడు నీ కొరకు.
హల్లెలూయా, హల్లెలూయా. నమ్మటము నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. తట్టువానికి తీయబడును. అందుకనే రెవల్యూషన్స్లో అంటాడు, ప్రకటన గ్రంథం 3, నేను మూసిన ద్వారము ఎవరును తీయలేరు, నేను తెరిచిన ద్వారము. అందుకనే దేవుడు అంటున్నాడు, తట్టు నాయనా, మూసిన ద్వారములు నేను తీస్తాను, నేను తీసిన ద్వారం ఎవ్వడు ముయ్యకుండా నీ పక్షమున చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఆగిపోయావా నువ్వు లైఫ్లో? నా లైఫ్ ముందుకు వెళ్ళటం లేదు, ఆర్థికంగా నేను సక్సెస్ఫుల్గా లేను అని నువ్వు నీకే ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నావా? దేవుడు అంటున్నాడు, ముయ్యబడిన ద్వారములు నేను తెరుస్తానంటున్నాడు. హల్లెలూయా. తోకగా ఉన్న నీ బ్రతుకుని తలగా మారుస్తానంటున్నాడు. కింద చెయ్యిగా ఉన్న నీ చేతిని మళ్ళీ పై చేయిగా నేను చేస్తాను. ఎక్కడైతే అన్ని ద్వారములు, ఆరోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ స్త్రీ రక్తస్రావణతో, తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టిన తర్వాత చివరిగా ఎవరిని చేరింది? తట్టింది, తెరవబడ్డది. మరలా తన జీవితంలో ఎవ్వరు తలుపు ముయ్యకుండా దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఎన్నో హాస్పిటల్స్, నీ పని దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు నాన్న. అందుకనే అంటున్నాను, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, జస్ట్ ట్రస్ట్ గాడ్ నాన్న. నమ్మకముగా ఉండండి, ఆలస్యం అని ఎంచుకోకండి. ప్రభువా ఇంకా ఎంతకాలం ఈ నొప్పులు, ఎంతకాలం కాదు, ప్రభా నా ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం ఇచ్చావు తండ్రి, ఈ శ్రమ నుండి నన్ను తప్పిస్తావని నమ్మకముతో నిరీక్షణ కలిగి నేను ఉంటాను ప్రభా. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడని నేను నమ్మి నేను నిలబడతాను ప్రభా. నువ్వు ఖచ్చితంగా ఇదే నోటితో సాక్ష్యం ఇచ్చే కృపని దయచేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి వారు బ్రతుకుల్లో దేవుడు ఒక గొప్ప సాక్ష్యము దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు చదవండి, 13వ వచనం వరకు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. అక్కడ పాము, తేలు, ఎందుకంటే అవి విషపూర్వకమైనవి. మీరు మంచివడితే మీ బ్రతుకుల్ని నాశనం చేసేవి, మీ బ్రతుకుల్ని విషపూర్వకంగా మార్చేది నేను ఇవ్వను. వారే చెడ్డవారై ఉండి వారిలోనే విషము పెట్టుకొని మీకు మంచిగా ఇవ్వగలిగితే సమస్త నీతి కలిగిన నేను. హల్లెలూయా. మనలో విషం ఉన్నదా లేదా? ఎన్నోసార్లు ఒకడు నాశనం చేయాలని కోరుకున్నావా లేదా? ఇలా అన్నావా లేదా? నీకు జరగాల్సిందే అని మనసులో సంతోషించామా లేదా? కుళ్ళుకున్నామా లేదా? మనమే ఇంత చెడు పెట్టుకొని, అరే మన పిల్లలు వచ్చినప్పుడు వారికి మంచి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉంటే, మన పరమ తండ్రి, నీతిమంతుడైన దేవుడు, ఏ పాపము లేనివాడు అడిగితే ఇంకెంత శ్రేష్టమైనవి. అందుకనే నమ్మి అడగండి. మంచివాడు ఎప్పుడు మంచివే. హల్లెలూయా. అడుగు వాటికన్నా గొప్పవే. చెప్పండి. ఈరోజు మనం పొందుకోబోతున్నాం. ఏవేవైతే మనం ప్రార్థన చెయ్యబోతున్నామో నేను రూఢిగా నమ్ముచున్నాను, ఈరోజు పొందుకోబోతున్నాము. కానీ కార్యాచరణము త్వరలోనే. హల్లెలూయా, హల్లెలూయా. 3వది విశ్వాసం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. త్రూ లవ్. ఏమిటంట? హౌ కెన్ వి ఇంక్రీజ్ అవర్ ఫెయిత్? చెప్పండి అయ్యా. ఏంటి ప్రభు అయి నీచుడు నాకు ఇచ్చావు, పోయి ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను. నాన్న, దేవుడు పరీక్షిస్తున్నాడు. అలాంటి వారికైనాను నువ్వు ప్రేమ చూపించగలిగితే ధన్యుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏమన్నది? కీడు చెయ్యువానికి ప్రతిఫలముగా మేలు. చాలా విశ్వాసము కావాలి. దేవా, ఈడికి నేను చెయ్యాలా? ఎంత చేసి
చేసినా కూడా అసలు అప్రిషియేట్ చేయడు ప్రభా, వీడికి ఎంత చేసినా కూడా వేస్ట్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, అప్పుడు దేవుడు అంటే నీకు ఎంత చేసినా కూడా ఏది విత్తుతావో. గాడ్ బ్లెస్ అస్. ప్రభా, ఏ ఉద్దేశము చొప్పున ఈ వ్యక్తిని నా జీవితంలోకి నడిపించావో అది కీడుకైనా కానీ మళ్ళీ మేలు కొరకు నువ్వు జరిగిస్తావని నేను నమ్ముతున్నాను తండ్రి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లాన్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. ఓకే, సో ఏం కావాలి మనకి? ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్. అమ్మా, నీ సహోదరుడు 7 మార్లు ఒక్క రోజులో, 7 మార్లు అంట ఒక్క రోజులో నీ ఎడల తప్పు చేసి క్షమించమని అడిగితే సిగ్గుందరా అంటావా లేదా? వాస్తవంగా మనం అంటామా లేదా? ఏ ముఖం పెట్టుకుని అరే చేసిందే చేస్తావు ఏందిరా, ఎన్నిసార్లు చెప్పిన బుర్రకెక్కదంటే ఎక్కదు, అందుకని చేస్తున్నాను అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా క్షమించు నాయనా తండ్రి, ఎందుకు ఇలా ఉన్నాడో నీకే తెలుసు ప్రభు. కానీ తన పక్షమున ఆయన ప్రార్థన చేసే స్థితిలో, తన పరిస్థితి ఏంటో గ్రహించలేని స్థితిలో, నాయనా తండ్రి నలిగిపోతున్నాడు నాయనా, తన మీద తనకే నాయన ఒక రకమైన ఆలోచన ఉన్నదేమో ప్రభువా, అందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడేమో ప్రభువా, కనికరించు తండ్రి, దయ చూపించు తండ్రి. తన పక్షమున ఆయన ప్రార్థన చేసే స్థితిలో లేడు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు నువ్వు ప్రతిఫలము ఇస్తావని నేను నమ్ముతున్నాను. ఒకరోజు అతనిని ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తావు. హల్లెలూయా. సో ఏం చేస్తున్నావు? ఆ వ్యక్తి మారడు కాదరా, నువ్వు ప్రేమ చూపిస్తే ఏ వ్యక్తి అయినా ఫెయిత్ హ్యావ్ ఫెయిత్, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి, ఖచ్చితంగా దేవుడు వారికి పరిస్థితులు ఏర్పాటు చేసి మారేలాగా ఆ పరిస్థితి ద్వారా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమంటూ ఏదియూ లేదు. నిజంగా చెప్తున్నాను, ఎంతోమంది హతసాక్షులు అయిన తర్వాత ఎవరైతే వారిని చంపారో ఈరోజు వారే సాక్షులుగా నిలబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నాన్న. అందుకనే ప్రేమ, వాళ్ళు ప్రేమ చూపించలేకపోతున్నారు, ఎందుకో వాళ్ళకే తెలుసు, లేకపోతే వాళ్ళకి అర్థం కావటం లేదు. నేను ఎందుకు ఇలా ఉన్నానో అనే ఆలోచన, వాడు ఫ్రస్ట్రేషన్, ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద తరచుగా చూపిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు ఖచ్చితంగా వీరు బాగుపడతారు, వీరు దీవించబడతారు, వీరు మారుతారు అని మీ ప్రేమతో వారు మారేదాకా నిరీక్షణను కోల్పోకుండా విశ్వాసము కలిగి ఉండండి. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ. అందుకనే మన విశ్వాసముని పెంచడానికి దేవుడు నానా విధాలైన శోధనలు, చెప్పండి, ఆ శోధనని భార్యనే అవ్వచ్చు, ఆ శోధనని పిల్లలనే అవ్వచ్చు, ఆ శోధనని స్నేహితుడే అవ్వచ్చు, లేకపోతే నువ్వు ప్రేమించే వ్యక్తి ద్వారే శోధన దేవుడిని కలుగు. ఇవన్నీ దేనికోసమో తెలుసా? అలాంటి వారిని నువ్వు ఏమి చేస్తావో అని చూడటానికే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమిద్దామమ్మా. ప్రేమ 1000 అపరాధములను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్ ఇప్పుడు మనం చదివాము, రైట్? ప్రాక్టీస్ నాన్న. రిస్క్ తీసుకుందాము, ఎస్ అని చెప్తాం. నెక్స్ట్ 4వది, రిస్క్ తీసుకోనైనా ఎస్ అని చెప్పండి నాన్న, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పండి. యు సీ హౌ గాడ్ విల్ వర్క్. అద్భుతంగా దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. 4వది శ్రమలు. ఆ శ్రమలు ఎందుకు ఇచ్చాడు దేవుడు తెలుసా? నీ విశ్వాసము అధికముగా చేయటానికి. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. మీ శోధన మీకు ఏం ఏమిటంట? మెప్పు, పరీక్షకు మహిమ, ఘనత.
మీ శోధనలు ఏం కలుగజేస్తాయి మీకంట? మెప్పు, మహిమ, మహిమ. కాస్త ఓర్చుకోండి అబ్బా, కాస్త. ఎందుకు? ఇది స్పష్టంగా ఉన్నదా లేదా నాన్న? ఎందుకు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే బంగారం కంటే అమూల్యమైనది ఏమిటంట? విశ్వాసము. బ్రదర్, బంగారము లేదు, వెండి లేదు, ఏమీ లేదు, దానికన్నా విలువైనది దేవుని ఎడలాకున్న విశ్వాసము. హల్లెలూయా. బంగారం కన్నా విలువైనది ఏమిటిది? ఎవరి విశ్వాసము? నా అని చెప్పండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, దే హ్యావ్ కమ్ సో దట్ యువర్ ఫెయిత్ ఆఫ్ గ్రేటర్ వర్త్ దెన్ గోల్డ్ విచ్ పెరిషెస్ ఈవెన్ దో రిఫైన్డ్ బై ఫైర్ మే బి ప్రూవ్డ్ జెన్యూయిన్ అండ్ మే రిజల్ట్ ఇన్ ప్రైజ్, గ్లోరీ అండ్ ఆనర్ వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్. బా, ఎంత గొప్ప మాట అండి. వాక్యం వినటం వలన, రెండోది ప్రార్థన, మూడోది ప్రేమ, దాని తర్వాత నాలుగోది శ్రమలు, ఐదోది సహవాసముగా కూడుట వలన విశ్వాసము అధికమవుతుందంట. అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు, చాలామంది సహవాసముగా కూడటము మానేస్తున్నారు, మీరు అలాగూ చెయ్యకుండా ఉండండి అంటాడు. హల్లెలూయా. అమ్మ, పోయిన సండే వచ్చాను, ఒక సండే ఎగ్గొడితే దేవునికి ఏదైనా ఫేవర్ చేస్తున్నారో సంఘానికి వచ్చి? మీరు ఒక ఆదివారం వచ్చేసి దేవునికి ఏమైనా ఉపకారం చేస్తున్నామా మనము? నీ మేలు కొరకే దేవుడు రప్పించుకుంటున్నాడు, నీ పిలుస్తున్నాడు, నా సన్నిధికి రా, నా మాటలు విను, నీ విశ్వాసము బలపరచబడుతుంది, నువ్వు దీవించబడతావు. నీ విశ్వాసము ద్వారా బలహీనంగా ఉన్నవారిని నువ్వు తిరిగి సమాజంలో బలపరచగలుగుతావు. రా అంటున్నాడు. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.